హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి దంత వైద్యం గురించి తెలియాలి అనేసి సమాజ సేవలో భాగంగానే మా ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మరి మా వీడియోస్ చూసేయాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. అయ్యయ్యో, మీ పిల్లలు బ్రష్ చేసుకోవడానికి మారం చేస్తున్నారా? మమ్మీ నాకు స్పైడర్మ్యాన్ బ్రష్ కావాలి, మమ్మీ నాకు కార్ బ్రష్ కావాలి అని ఏడుస్తున్నారా? పో మమ్మీ నేను బ్రష్ చేసుకోను, నా పళ్ళు నొప్పి పెడుతున్నాయి అని ఏడుస్తున్నారా? మరి ఇంకెందుకు లేటు, డాక్టర్ గారు ఇచ్చే సలహా వినిద్దాం. చాలామంది పిల్లలు అసలు బ్రష్ చేసుకోరు. వాళ్ళు బ్రష్ చేసుకోగానే పొద్దుడే లేచి ఏదోటి అరటిపండు లేకపోతే బిస్కెట్ ఏదో తినేస్తూ ఉంటారు అన్నమాట. మొహం కడుక్కుని తిను అని తల్లిదండ్రులు గొడవ పెడతా ఉంటారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఏ విధంగా ఈ బ్రష్ చేసుకునేలాగా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కొత్తగా బళ్ళు వస్తాయి, తర్వాత వాళ్ళకి బళ్ళు తోముకోవాలి, అంటే బళ్ళు బ్రష్ చేసుకోవాలి అనే విషయం కూడా తెలీదు. బ్రష్ చేసుకుంటే నొప్పి వస్తుందేమో అని వాళ్ళు కూడా భయంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా బ్రష్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా తల్లిదండ్రులు చెప్పాలి. చాలామంది పిల్లలు పెద్ద బ్రష్ పట్టుకుని వాళ్ళ డాడీ బ్రష్ లేకపోతే వాళ్ళ మమ్మీ బ్రష్ నోట్లో పెట్టుకుని నవ్వులుతా బయటకు వస్తూ ఉంటారు అన్నమాట. అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు అన్నమాట. అట్లాంటిటప్పుడు ఏమవుతుందంటే పళ్ళు ఇంజరీ అవటం, అట్లాగే అంటే చిగుళ్ళు ఇంజరీ అవటం, పళ్ళు కూడా ఒక్కొక్కసారి అవి పొడుచుకుని ఈ పళ్ళు అంటే కదిలిపోవడం, ఎందుకంటే రూట్స్ సరిగ్గా ఉండవు కాబట్టి కదిలిపోవడం ఇట్లాగా జరుగుతూ ఉంటుంది. అట్లాంటిటప్పుడు వాళ్ళకి చూడండి, ఇది ఈ చిన్నపిల్లల బ్రష్, ఈ చిన్నపిల్లల బ్రష్ ఇప్పుడు చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి ఒక కారు లేకపోతే స్పైడర్ మ్యాన్ లేకపోతే ఇంకొక వాళ్ళకి ఏ విధమైన వస్తువులు ఏ విధమైన కలర్ ఇష్టం. ఇప్పుడు చాలామంది పింక్ కలర్ అంటే ఇష్టపడతారు, కొంతమంది రెడ్ కలర్ అంటే ఇష్టపడతారు, కొంతమంది గ్రీన్ అంటే ఇష్టపడతారు. ఇట్లాగా వాళ్ళకి ఏ కలర్ ఇష్టం లేకపోతే ఏ బొమ్మ అయితే ఇష్టపడతా ఉన్నారు అన్నది ముఖ్యంగా తల్లికి తెలుస్తుంది. ఈ తెలిసినప్పుడు ఓహో ఈ కలరు అంటే నీకు ఇష్టమా అంటే ఎస్ ఈ కలర్ అంటే నాకు ఇష్టము అని చెప్తారు. లేకపోతే ఇది ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉంది అని అడిగితే వాళ్ళు ఈ బొమ్మ నాకు బాగోలేదు అంటారు. మనకైతే బాగుంటుంది, వాళ్ళకైతే బాగుండదు. వాళ్ళకి బాగున్నది మనం కొని ఇప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు లేచి నా బ్రష్ ఏది అని వాళ్ళే ముందుకు వచ్చి ఆ బ్రష్ని తీసుకుని ఆ పేస్ట్ కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు కొంతమంది పేస్టులను తినేస్తూ ఉంటారు, కొంతమంది సరిగ్గా తోముకోరు. కాబట్టి మనమే దగ్గర ఉండి పళ్ళని ఇట్లా తోముకోవాలి, పైకి కిందకి, ఇట్లా కింద పళ్ళని కింద నుంచి పైకి, పై పళ్ళని పైనుంచి కిందకి, పక్కనే పైనుంచి కిందకి ఇట్లాగా తోముకోవాలి అని చెప్పాలి. లోన ఈ దంతాలని ఇట్లా ముందుకి వెనక్కి ఇట్లాగా తోమాలి అని చెప్పాలి. ఇట్లా ఎదరపళ్ళని కూడా ఇట్లాగా లోనకు పెట్టి ఇట్లాగా ముందుకి లాగాలి అని చెప్పాలి. అట్లాగే పై పళ్ళను కూడా వాళ్ళు ఏంటంటే ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియదు కదా, ఈ విధంగా మనమే దగ్గరుండి వాళ్ళకి నేర్పించాలి. అట్లాగే పై పళ్ళు ఈ సైడ్ని కూడా పైనుంచి కిందకి ఇట్లాగా
ఇప్పుడు ఈ పళ్ళు తోముకోవడం అనేది చాలా కష్టమైన పని. ఈ కష్టమైన పెద్దవాళ్ళకే కష్టమైన పని కాబట్టి చిన్నవాళ్ళకి ఇంకా కష్టమైన పని. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళకి మనం పని కట్టుకుని ఒక నెల 2 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు వాళ్ళకి రోజు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు మంచిగా బ్రష్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి తీయగా ఉన్న టూత్పేస్ట్ని ఇచ్చినట్లయితే దాన్ని కూడా అప్పుడప్పుడు సప్లించేయడం జరుగుతూ ఉంటుంది. కానీ టూత్పేస్ట్ తిన్నా పెద్ద నష్టమేం కాదు, అది తినే వస్తువు కాదు, అది ఓన్లీ పళ్ళుతో ఉండేది, పళ్ళు తెల్లగా వస్తాయి అని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు ఎంకరేజ్ చేసి చూడు ఇగో నీ పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో అని వాళ్ళకి చెప్పినట్లయితే, అద్దంలో చూపించినట్లయితే వాళ్ళు ఏంటంటే ఈ పళ్ళని జాగ్రత్తగా రోజు ప్రొద్దుట సాయంత్రం వాళ్ళకి అలవాటు చేయాలి. లేకపోతే పళ్ళు పుచ్చిపోతాయి, ముక్కు పళ్ళు వస్తాయి, లేకపోతే పళ్ళు నల్లగా అయిపోతాయి, నీకు నొప్పి వస్తుంది, లేదా చిగురు నొప్పి వస్తుంది, నోటి నుంచి దుర్వాసన వస్తుంది అని వాళ్ళకి చెప్పి మనం ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఆ విధంగా చేస్తారని నేను కోరుతా ఉన్నా. సో గైస్ చూసారు కదా, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.